అంటే ఫస్ట్ కేసు మీరు ఐఓని ఏ విధంగా క్రాస్ ఎగ్జామ్ చేశారు? చాలా బ్యూటిఫుల్గా అండి. సార్ వరకు ఐ విట్నెస్లకు ఏదైతే ఆ ల్యాబ్సెస్ ఏవైతే ఎలిసిట్ చేసుకుంటూ వచ్చాడో మనం ఐఓను క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నార్మల్ అయితే ఐఓ ఒక విట్నెస్ కాదు కదా, ఐఓ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఆయన చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఏమి చేయలేదు, ఏమి చేయవలసి ఉండే, ఏమి చేయకూడని చేశాడు, ఎక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, అన్నీ మనం ఒకటి ఎలిసిట్ చేయాలి. ఆ పని చేసినట్టు. ఓకే, అంటే ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందా, అక్విటెడ్ అయింది? దట్ ఎండెడ్ ఇన్ అక్విటెడ్. అది మా సార్ గ్రేట్. ఎందుకంటే అందులో నాకు గుర్తున్నంత వరకు అండి, ఎందుకంటే ఇప్పుడు 90 ముచ్చట చెప్తున్నాను మీకు నేను. ఐఎమ్ సారీ 86 ముచ్చట 85 ముచ్చట చెప్తున్నాను. సో అది ఏమైందంటే ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ మీద అండి. అది కేసు ఏంటంటే తాటి వనంలో తాటి వనం తెలంగాణలో తాటి చెట్లు గౌడు, ఆయన గౌడు, ఆ గౌడును అటాక్ చేస్తారు. అక్యూజ్డ్ ముద్దాయి అటాక్ చేశారు. ప్రాసిక్యూషన్ వర్షన్ అది. అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత ఆ గౌడు తాటి చెట్టు ఎక్కాడు, కళ్ళు గీసుకున్నాడు, కళ్ళు అమ్ముకున్నాడు. తర్వాత ఒక 1 hour తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నొప్పి స్టార్ట్ అయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు, చచ్చిపోయాడు. ఇది కేసు. ఏంటంటే అక్కడ తన్నారు, కడుపు మీద తన్నారు, మొత్తం పిడిగుద్దులు గుద్దారు, ఫిస్టెడ్ అండ్ కిక్డ్ అని కేసు. ఓకే, దానిలో ఏమైంది, మీకు లివర్, ప్యాంక్రియాస్, లివరు 2 కూడా రప్చర్ అయినాయి అనేది కేసు. పోస్ట్ మార్టం రిపోర్టు అది. అంటే డ్యూ టు డెత్ ఏం చూపించారు? డెత్ డ్యూ టు స్మాల్ రప్చర్ ఇన్ ది కిడ్నీ కాదండి, కాలేయం. ఓకే అని వచ్చింది. కిడ్నీ అండ్ 2 ఉన్నాయి, కిడ్నీ కాలేయం 2 ఉన్నాయి. సరే, డ్యూరేషన్ ఏంటంటే పోలీసు వాళ్ళ ప్రాసిక్యూషను ఇన్సిడెంట్ జరిగిన దానికి డెత్కి మధ్యలో దాదాపు సుమారు 6 గంటల టైము, 8 గంటల టైం ఉంది. ఇది బాగా విట్నెస్లను పెట్టారు, ఐ విట్నెస్లను పెట్టారు, అన్నీ నడుస్తున్నాయి. కానీ అక్కడ జరిగింది ఏం సార్ అంటే, ఆ పాయింట్ మేము మోడీ ఇప్పుడు నారాయణ రెడ్డి గారి ఫోరెన్సిక్ బుక్స్ ఇవన్నీ లేవు. అప్పుడు మోడీ జ్యూరిస్ప్రుడెన్స్ పెద్ద మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఆ మోడీ ఇంకొద్ది ఫారిన్ బుక్స్ మా దగ్గర మంచి లైబ్రరీ ఉండేది. సార్ కూడా చదివాడు, నన్ను కూడా రాత్రి చదవను. నేను చదువుతుంటే మాకు వాట్ ది బ్యూటిఫుల్ పాయింట్ ది ఘాట్ ఈస్, అదేదైతే లివర్ ఏదైతే డ్యామేజ్ జరుగుతుంది, ఈవెన్ ఎయిర్ ఫ్రాక్చర్ జరిగినా కూడా లివర్ కిడ్నీ జరిగితే అసలు మూమెంట్ ఒక 5 నిమిషాలు కూడా మనిషి బాగా ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. 1 hour కన్నా ఎక్కువ బతకలేడు, కష్టం అవుతుంది. తర్వాత తాడి చెట్టు ఎక్కడం అనేది ఇట్లాంటి హార్డ్ పనులు చేయలేడు. ఇది ప్రూవ్డ్ మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్. క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ రప్చర్ ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా ఎలిసిట్ చేసుకుంటూ వచ్చాం. డాక్టర్ వచ్చినప్పుడు అదే అడిగాం మేము. ఫస్ట్ నాకు చెప్పింది గురువుగారు గైడెన్స్ అదే, మోడీస్ జ్యూరిస్ప్రుడెన్స్ ఈజ్ అథారిటీ ఆన్ ది మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఎస్ ఆర్ నో డాక్టర్, ప్లీజ్ టెల్ మీ. డాక్టర్ హీ హ్యాస్ టు కన్సిడర్ ఎస్. దెన్ క్వశ్చన్స్. సార్ మీరు ఫర్గెట్ అబౌట్ దిస్ కేస్, ఈ కేసు నేను తర్వాత అడుగుతాను క్రాస్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మనము అడ్వకేట్ యొక్క స్కిల్స్ అది దీనిలోనే అడుగుతున్నాం అంటే అలర్ట్ అయిపోయి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అందుకోసం ఒక్కొక్క స్కిల్ ఉపయోగించాలి. సార్ ఒక క్షణం మీరు ఈ కేసు మర్చిపోండి సార్, ఈ కేసు తర్వాత మాట్లాడుకుందాం. మీ రిపోర్ట్ ఉంది క్లియర్గా, మేము అంతకన్నా మీరు అడిగేది ఏం లేదండి, మీకు క్లియర్ రిపోర్ట్ ఉంది సార్, మేము దాని మీద ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్ అంతే. కానీ నేను కొంత అకాడమిక్ ఇంట్రెస్ట్లో ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను సార్, కొంచెం సమాధానం చెప్పండి సార్ డాక్టర్ గారు అంటే ఆయన చాలా ప్లీజ్ చెప్పండి అడగండి సార్. సార్ లివర్, కిడ్నీ ఇలాంటి ఫ్రాక్చర్స్ జరుగుతాయి, మీకు సర్వైవల్ టైం ఎంత, ఎటువంటి పనులు చేయగలరు, కెన్ యూ అండర్టేక్ క్లైంబింగ్ ఏ ట్రీ, కెన్ యూ అండర్టేక్ వాకింగ్, రన్నింగ్, లేకపోతే 4 కిలోమీటర్లు నడవగలడా అంటే ఆయన లేదు సార్ ఏమీ చేయలేడు, తాడి చెట్టు ఎక్కడం ఇంపాసిబుల్, 4 కిలోమీటర్లు నడవలేడు, 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఏదోలో, తర్వాత ఒక 6 కిలోమీటర్లు నడవ కొలాప్స్ అయిపోతారని చెప్పాడు. పెట్టుకొని అప్పుడు ఇది అనిపించుకొని రికార్డు మీకు వచ్చేదాక మీరు సార్ మీ రిపోర్ట్ ప్రకారంగా ఏముంది రప్చర్, ఎక్కడుంది, దేనికి ఉంది, ఇది అనిపించుకుంది. సార్ మీ ప్రకారంగా ది డ్యూరేషన్ బిట్వీన్ ద డెత్ అండ్ ది ఇన్సిడెంట్, అలీజ్డ్ ఇన్సిడెంట్, బికాస్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ది ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అట్ దట్ టైం, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అక్యూజ్డ్ ఆర్ ది కిల్లర్స్. కాబట్టి సార్ మీ ప్రకారంగా
జరిగిన ఇన్సిడెంట్కి మీ పోస్ట్ మార్టం లేదా డెత్ జరిగిందో మీ పోస్ట్ మార్టం ప్రకారం డ్యూరేషన్ ఎంత అంటే నాకు బాగా గుర్తులేదండి 6 to 8 hours ఏదో చెప్పాడు సార్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇంతకుముందు మీరు చెప్పిన ఆన్సర్ ఉంది కదా, అటువంటి ఇంజరీ ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తికి తాకినట్టుగా మీ రిపోర్ట్లో ఉంది సార్. మరి రిపోర్ట్లో ఉంటే ఈ వ్యక్తి మీ ప్రకారంగా ఎన్ని కిలోమీటర్లు నడవగలడు, ఎంత కాలం సర్వైవ్ అవ్వగలడు కాస్త చెప్పండి అని చెప్పాడు. ఏం చెప్తాడు, 1/2 kilometer 1/4 kilometer అండి, 1 hour అండి అన్నాడు. ఓకే. తర్వాత మిగతా ఐ విట్నెస్ ఏదైతే ల్యాబ్స్ అవుతాయో ఆ ల్యాబ్సెస్ని ఐఓని అడిగాం. తర్వాత మా డిఫెన్స్ ఏదైతే డిఫెన్స్ అంటే మీరు అక్యూజ్డ్ తరపున మీరు డిఫెన్స్ ఐఓ ఏమంటాడండి? ఐఓ ఏమంటాడు, ఐఓకి ఇంకా దీని మీద వేరే అనడానికి ఏముంటుంది, దిస్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్. దాన్ని ఆయన డైరెక్ట్ చెప్పడం, ఆయనకు సజెషన్ ఇస్తాం మనం. సార్ ఇన్సిడెంట్ మీరు చెప్పినట్టుగా పలానా టైంలో జరగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు యాక్చువల్ కాదు, నేరం ఎప్పుడో జరిగింది, ఆ నేరం ఎవరో చేశారు, దానికి ఐ విట్నెస్ లేరు, మీరు అంతా కూడబలుకున్న తర్వాత ఒక 8 గంటల తర్వాత కేసు కుక్అప్ చేసి ఎఫ్ఐఆర్ రాసుకొని మీరు ఇన్వాల్వ్ చేశారు, అందుకే ఈ మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం ఇట్లా జరిగిందని చెప్తారు. తర్వాత దెన్ వీ ఆర్గ్యూ ది కేస్ బిఫోర్ ది జడ్జ్. సార్ యాజ్ పర్ ది మెడికల్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్, దీస్ ఆర్ ది ఇంజరీస్. యాజ్ పర్ ది డాక్టర్స్ ఎవిడెన్స్ సర్వైవల్ రేట్ ఎంత టైం అంటే ఇంత, ఎంత వాక్ చేయగలడు అంటే ఇంత, చెట్టు ఎక్కగలడా అంటే ఇంపాసిబుల్. మరి ఐఓ ఎందుకు వాళ్ళని ఫిక్సప్ చేశాడండి? అక్కడ ఏమైంది సార్ అంటే, ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను ఒక దానిలో చెప్పినట్టుగా ఈ కొంత కుక్కుడప్ కేసుల వల్ల ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది. న్యాచురల్గా రాకుండా ఈ ఫ్యాక్షన్ దగ్గరనో లేకపోతే ఐ విట్నెస్ లేక జరిగింది ఏముంటుంది సార్ అంటే, యాక్చువల్గా ఆ కేసులో ఏం జరిగిందనంటే, ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగిందంటే, ఎవరో కొట్టారు, వీళ్ళే కొట్టారో ఎవరు కొట్టారో కొట్టారు. అడ్వకేట్గా నేను కూడా చెప్పలేను, మొత్తానికి అటాక్ జరిగింది, లివర్ ఫ్రాక్చర్ అయింది, కిడ్నీ దెబ్బతింది, ఇమ్మీడియట్గా మనిషి కొలాప్స్ అయిపోయాడు, ఈ వెంట్ ఇంటూ అన్కాన్షియస్నెస్, he was not in a position to tell anything, open his eyes even till death. సో ఎవరో చూసారే పడి ఉన్నాడని చెప్పి తీసుకుపోయి ఉంటారు, ఆయన ఇంకేం చెప్పే పరిస్థితి లేదు. కొడుకులో చుట్టాలో లేకపోతే కులపోలో పక్కోలో ఆ పొలిటికల్గా ఏమైనా ఫ్యాక్షన్ ఉంటే దానివల్ల వాళ్ళు దెన్ దే నిటెడ్ ఎ స్టోరీ చేసుకుని దాని ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేస్తారు. మనకు ఉన్నటువంటి సందర్భం కాబట్టి చెప్తున్నా, మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి సార్ అంటే, మెజారిటీ కేసులలో, సార్ మెజారిటీ అనకుండా కొన్ని కేసులలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఇండిపెండెంట్గా గ్రామాలకు లేకపోతే సీన్కి లేదా విలేజ్లోకి తర్వాత వెళ్ళి కూర్చొని, మర్డర్ కేసు ఎవరు చేస్తారు ఇన్వెస్టిగేషన్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తారు, ఇక్కడైతే ఇన్స్పెక్టర్ అంటాం. ఇంకేదైనా ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఒక డిఎస్పీ గారే చేయాలి, చిన్న కేసులు అయితే ఎస్ఐ గారు చేస్తాడు, హెడ్ కానిస్టేబుల్ చేస్తాడు. ఇప్పుడు మర్డర్ కేసు తీసుకున్నాం, ఇన్స్పెక్టర్ గారు స్వయంగా వెళ్ళి యాక్చువల్గా చేయాలి. ఎన్ని కేసులలో ఇన్స్పెక్టర్ స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? యాజ్ ఎ జడ్జి నా ఎక్స్పీరియన్స్లో చెప్పారు, చాలా తక్కువ. ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ చేస్తాడు, స్టేట్మెంట్లని సంతకం పెట్టేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పోయి కూర్చొని యాక్చువల్గా ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు డెమినర్తోనే చెప్పొచ్చు, అంటే వాళ్ళకి టైం సరిపోక పంపిస్తున్నారు. నేను అదే చెప్తాను, సాధక బోధకాలు 2 దిక్కులు ఉన్నాయి. కొంత ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, కొంత లేజినెస్, కొంత అథారిటీ, ఇది కూడా కనపడుతుంది మనకు డిపార్ట్మెంట్లో. వాడు ఎస్ఐ గారు చేసుకొని పెట్టారు, నేను ఇన్స్పెక్టర్ పోవాలా అనే దృక్పథం కొంతమందిలో కనపడుతుంది. అందరు కాదు, చాలా సిన్సియర్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, డిపార్ట్మెంట్ సర్వైవ్ అవుతుందని అంటే మంచి వాళ్ళు ఉన్నారు, కొంత ఉంది. కొంతమంది అలా చేస్తారు. ఎక్కువ కేసులు ఏం చేస్తారంటే, ఈ పని భారం వల్ల, ఒత్తిడి వల్ల, మీటింగ్ల వల్ల, ఇంకా వేరే కేసులో పని భారం వల్ల ఏం చేస్తారంటే కొన్ని కేసులు ఎస్ఐకి ఇంట్రెస్ట్ చేస్తారు. వాళ్ళ ఎస్ఐ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయనకుండే ఇబ్బందుల ఆయన నార్మల్గా ఏం చేస్తారు సార్, చాలా కేసులో మీకు కనపడేది ఏంటంటే, ఇప్పుడు కేసెస్ టు బి ట్రైడ్ బై మేజిస్ట్రేట్ కేసులు అంటే ఏదో 3 సంవత్సరాల శిక్ష అట్లా ఉంటాయి కదా, ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మనకి ఎక్కువ ఏం కనపడుతుంది తెలిసిన, మీకు ఈవెన్ పెద్ద కేసులలో కూడా ఎఫ్ఐఆర్ ఏదైతే మనం కంప్లైంట్ అంటాం, యాక్చువల్గా రిపోర్ట్ అనాలి. సో కంప్లైంట్ ఇస్తాం, బాధితురాలు లేకపోతే వాళ్ళ బంధువులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అని ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అది అన్సైన్, ఓన్లీ ఆఫీసర్ సైన్ చేస్తాడు, విట్నెస్ సైన్ చేయరు. కానీ కొన్ని 164 స్టేట్మెంట్ వాళ్ళే రాసుకొని కూడా ఉంటాయి. చెప్తారు సార్ అది. ఇప్పుడు ఈ 161 చేసుకొని ఆ కంప్లైంట్ ఉంటుంది కదా, సో అక్కడ ఏం చేస్తారంటే, వీళ్ళ పనిభారం వల్ల, ఒత్తిడి వల్ల, కొంత లేజీ నేను చెప్పిన దానివల్ల, వేరియస్ కారణాల వల్ల ఇంకా ఫీల్డ్కి పోయి ఇన్వెస్టిగేషన్ చేయరు.
చేయకుండా ఈ 161 కంప్లైంట్ ముందర పెట్టుకొని రే ఎవరెవరు విట్నెస్లు నీ తరఫున ఎవరు సాక్ష్యం చెప్తారో ఓ లిస్ట్ పడతారన్నమాట. ఆ లిస్ట్ వాడు ఏదో 4 పేర్లు ఇస్తాడు, ఇంకా ఏమో ఉండరు కదా వాళ్ళు ఎవరో పేర్లు ఇస్తారు, ఆ పేర్లు దగ్గర పెట్టుకుంటారు. ఆ ఊరు పేరు, తండ్రి పేరు, ఆక్యుపేషన్ అవి రాసుకుంటాడు. రాసుకొని ఇక మీకు ఎట్లా అంటే మక్కికే మక్కి మైనేలికేనో సామెత ఉంటుంది. ఈ 161 కాంప్లిమెంటరీ స్టేట్మెంట్ ఎలాగ ఉంటుందో ఆ మీద ఒక అక్షరం కింద ఒక అక్షరం తప్ప మొత్తం అదే రాసేస్తారు. ఈ అందరు విట్నెస్లకు వస్తుంది. దట్ వీ కాల్ స్టీరియో టైపింగ్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్. అసలు ఇంకా మీకు ఇంకొక గమ్మత్ ఏంటంటే కొంతమంది ఆఫీసర్లు ఇదే అన్ని డిపార్ట్మెంట్లు ఇంట్లో ఉంటుంది, దానిలో ఉంటుంది. చాలామంది ఏమంటే అసలు విట్నెస్ను పిలిచి కనీసం వాళ్ళు ఇచ్చిన ఫర్నిచ్ చేసిన వాళ్ళైనా ఇచ్చి మరి నువ్వు నేను విట్నెస్గా పెడుతున్నావు, మరి ఏం జరిగింది, నువ్వేం చూసావు అని చెప్పి రాసుకుంటే కనీసం నేను పలానా కేసులో విట్నెస్ అని తెలుస్తుంది. అసలు వాళ్ళు వీడు లిస్ట్ ఇస్తాడు, వీడు 161 రాసేస్తాడు. ఎందుకంటే అందులో సంతకం చేసే అవసరం ఉండదు కాబట్టి అదొక ఫెసిలిటీ. వీడు సంతకం చేసేస్తాడు, కోర్టులో పడేస్తాడు, ఛార్జ్ షీట్ అవుద్ది. విట్నెస్కు సమన్స్ పోతే తప్ప వానికి తెలియదు నేను ఇందులో విట్నెస్. ఇలాగ మనం జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో అంటే మీరు మీ తరపున క్లయింట్కి న్యాయం చేశారు. ఇప్పుడు అడ్వకేట్గా ఏం చేశారంటే డిఫెన్స్ కౌన్సిల్ మీద ఒక అపవాదం కూడా ఉంటుంది. ఏదో తింగిని పంపి చేస్తారు పంపి ఒక 2 వాదనలు చెప్తాను. ఇప్పుడు అడ్వకేట్స్ అంటే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 2 వాదనలు ఒక మంచి అంటే న్యాయం చేయాలి అన్నట్టు ఒక వాదన చెప్పడం ఏమంటే అంటే డిఫెన్స్ కౌన్సిల్ నువ్వు ఫీజు ఇచ్చినంత మాత్రం నీకు నిజాలు క్లయింట్ చెప్తాడు కదా, వాడే చంపిండని తెలిసినప్పుడు నువ్వు ఎట్లా డిఫెండ్ చేస్తావయ్యా, ఇది తప్పు కదా, అనైతికం కదా అంటారు. ప్యారలల్ వాదన ఏముంటుందంటే అడ్వకేటు డిఫెన్స్ కౌన్సిల్గా న్యాయం అంటే ఏంటి, ఆ న్యాయం కాదు, వచ్చిన క్లయింట్కి న్యాయం చేయడం. నా డ్యూటీ ఏమిటి, చట్టములో ఉన్నటువంటి లోపాలని, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో జరిగినటువంటి లోపాలని, ఈ లోపాలని చట్టం ఏమి కోరుకుంటుందో వాటికి లింకప్ చేసి బెనిఫిట్ని నా దగ్గరికి వచ్చినటువంటి అక్యూజ్డ్కి, ముద్దాయికి నేను అందజేయడం నేను చేసే న్యాయం. ఇది డిఫెన్స్ కౌన్సిల్ చేయాల్సింది అనేది 2వ వాదన. కాబట్టి అంటే సాధారణంగా మీరు చెప్తున్న వాదనలో కళ్ళ ముందు వాడు నిందితుడు అని తెలిసిన కూడా మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ అనిపిస్తుంటుందా? సార్ చట్టం ఏం చెప్తుందంటే ఈవెన్ జడ్జెస్కి ఏం చట్టం, జడ్జెస్ గురించి కూడా చట్టం ఏం చెప్తుంది, దో ఏ జడ్జ్ ఈజ్ అన్ ఐ విట్నెస్ టు అన్ ఇన్సిడెంట్. సపోజ్ నేను నా ఇంటి నుంచి కోర్టుకు నేను పొద్దున్నే వెళ్తున్నాను అనుకోండి, నడుచుకుంటూ పోతున్నాను, నా కళ్ళ ముందు ఒక మర్డర్ జరిగింది. లా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, దో యూ ఆర్ అన్ ఐ విట్నెస్ టు దట్ పర్టికులర్ మర్డర్ ఆర్ ఇన్సిడెంట్, you should not import your personal knowledge into your judgment. You should only rely upon the witnesses' depositions, that is సాక్ష్యం. ఇది సార్ చట్టం. కానీ మీ కళ్ళ ముందు జరిగిన మీరేం చేయలేము, చెప్పకూడదు, చేయలేమంటే నా మనసులో ఉంటుంది. కానీ ఈ నా నాలెడ్జ్ ఏదైతే ఉందో, నేను చూసిన ఇన్సిడెంట్ నా జడ్జిమెంట్ మీద ఎక్కడ కూడా దాని ప్రభావం చూపకూడదు. మై జడ్జిమెంట్ షుడ్ బి ప్యూర్లీ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ బిఫోర్ మీ. దట్స్ ద లా ఆఫ్ ది ల్యాండ్, దట్స్ ద లా. ఒక్కసారి జడ్జి యొక్క పర్సనల్ నాలెడ్జ్ని ఇంపోర్ట్ చేసే ఫెసిలిటీ కనుక ఇస్తే 1-2 సార్లు మీకు బాగా అనిపించవచ్చు, కానీ చాలాసార్లు నష్టం జరుగుతుంది. అందుకే మీరు చూసారా న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టుంటాయి. అంటే కళ్ళకు గంతలు కట్టుకుంటే మనకు ఏదో కొంతమంది ఈ సామాజిక ఈ మాధ్యమాల్లో ఇక్కడో ఆ న్యాయదేవత గంతలు గుడిదైపోయిందంట. అలా కాదు. ఏంటంటే నువ్వు స్వయంగా చూసినా కూడా నువ్వు చూసిన దాన్ని జడ్జిమెంట్లోకి నీ పర్సనాలిటీ ఇంపోర్ట్ చేయకూడదు. నీ జడ్జిమెంట్ అంతా కూడా నీ ముందు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని దానికి లా అప్లై చేసి, అంతకుముందు సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్లు కనుక దానికి రిలేటెడ్గా ఉంటే పెద్దవారు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ని దానిలో అప్లై చేసి నువ్వు జడ్జిమెంట్ చెప్పు అనేది దాని సారాంశం. అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.